డెవలప్ చేసుకోవటానికి ఒక టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవాలి. అందరం కూడా మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎంప్లాయీ వరకు అందరూ కూడా టార్గెట్స్ని ఫిక్స్ చేసుకున్న రోజునే మనకి మనం అనుకున్న గోల్ని అచీవ్ కాగలుగుతాం. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే మార్కెటింగ్ టీం మరి ముఖ్యంగా, అలాగే ఇన్స్టలేషన్ టీము, ఎందుకంటే ఆఫీస్ టీము నాకు తెలిసి వాళ్ళు మీరు పంపిస్తే వాళ్ళు వెంటనే దాన్ని చేస్తున్నారు. 2 టీములు, మెయిన్ మార్కెటింగ్ టీము బయట నుంచి లీడ్స్ తీసుకురావాలి, 2 ఇన్స్టలేషన్ టీము వెంటనే. మనకి ఒక స్లోగన్ ఉంది ఏంటంటే, ఈవేళ బ్యాంక్ డబ్బులు పడితే రేపు మెటీరియల్ వెళ్ళాలి, ఎల్లుండ ఇన్స్టలేషన్ అవ్వాలి. ఇది మన స్లోగన్. విజయ్, అర్థమవుతుందా? ఇది మన స్లోగన్. కానీ మనం చాలా వరకు డిలే చేస్తాం, చాలా డిలే చేస్తాం. అలా చేయకూడదు. కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటామో ప్రజలు కూడా మనకి అంతే అట్రాక్టివ్గా మన వైపు రావటానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు వరకు మనకి సుమారుగా 367 లీడ్స్ అయినాయి, 67 ఇన్స్టలేషన్స్ అయినాయి, 367 ఇన్స్టలేషన్స్. ఇంకా 133 ఇన్స్టలేషన్ త్వరగా చేయాలి. చేస్తే మొత్తం జేఆర్టీ ఫ్యామిలీ అందరం ఒక 2 రోజులు సెలవు తీసుకొని మనందరం కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి చక్కగా మరి ఎంజాయ్ చేసి చక్కగా మన సెలబ్రేట్ చేసి, నాట్ ఎంజాయ్, సెలబ్రేట్ చేసుకోవటానికి 500 అనేది ఒక మంచి టార్గెట్. అలాగా చేయాలి. తర్వాత దానికి అందరూ కూడా కృషి చేయాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు దాకా మనకి మల్టీ బ్రాండ్ తోటి మనం నడుపుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు మనకి మన యొక్క అచీవ్మెంట్ని చూసి, లేదంటే మన యొక్క కమిట్మెంట్ని చూసి, మన స్టాండర్డ్ని చూసి మనకి టాటా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పార్ట్నర్గా, ఛానల్ పార్ట్నర్గా మనం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం ఇది. ఇక నుంచి ఏంటంటే మట్టుకోండి, అందరూ టార్గెట్స్ పెట్టుకోండి. ఇంకా మీకోసం, మీ వెల్ఫేర్ కోసం ఇంకా ఆలోచిస్తాను, ఇంకా నేను ఆలోచన చేస్తాను మీ వెల్ఫేర్ కోసం. ఎందుకంటే మన టార్గెట్స్ పెరిగే కొలిదే మనకు వచ్చేటువంటి ఇన్కమ్ పెరిగే కొలిదే. ఆ ఇన్కమ్ ఎవరికే? మనందరికీ, నాకు ఒక్కడికే కాదు, మనందరికీ కూడా దాంట్లో ఒక షేరు నేను పెడతాను. కాబట్టి అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేయండి. నేను డ్రైవర్ని కదా, లేకపోతే నేను ఇన్స్టాలర్ని కదా, నాకేం పని అని అనుకోవద్దు. అందరూ కలిసి చేస్తేనే ఇందులో మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మనం జేఆర్టీని ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాకు టైం అయింది. ఇంకా మహోన్నతుడు, మహాఘనుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసులైన మా పర్యాటక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ జేఆర్టీ సంస్థను బట్టి నాయన మిమ్మల్ని స్థుతిస్తున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. ఇది కేవలం మీ కృప తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కార్యాలెంతో భీకరమైనవి, గొప్పవి తండ్రి. నాయన ఎంతో గంభీరమైన కార్యాలు చేసే దేవుడు తండ్రి. గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇది మా ఆలోచన కాదు తండ్రి, మీ ఆలోచన చొప్పునే మమ్మల్ని బిజినెస్లోకి మీరు నడిపించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన స్వాతంత్ర దినోత్సవం రోజున ఇది రీతిలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు నాయన. గత సంవత్సరం నాయన ఏమి లేని పరిస్థితిలో నుండి తండ్రి ఈ దినాన 25 మంది స్టాఫ్ను మీరు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతాస్తుతులు. కృపగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇచ్చిన స్టాఫ్ అందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వీరందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కొక్కరిని మీరు బలపరచండి, మీ కృపతో నింపండి తండ్రి. నాయన వారి వారి పనులలో శ్రద్ధతో, బాధ్యతతో, చురుకుతో పనిచేయడానికి సహాయం చేయండి. మీ జ్ఞానం ఇచ్చి, మీ ఆలోచన ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి ప్రయాణంలో మీ క్షేమాన్ని దయచేయండి. పనిచేస్తున్న ప్రతి బిడ్డకు మీ క్షేమమును అనుగ్రహించండి. మీరు తప్ప మాకు క్షేమాధారం ఏది లేదు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. అందరినీ మీ కృపకు అప్పగించుకుంటున్నాను తండ్రి.
నాయనా తండ్రి వందనాలు స్తోత్రాలు, దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. నాయన మంచి ఆలోచనతో అందరినీ మంచి మార్గంలో నడిపించడానికి మీ కృప, మీ ఓర్పు, మీ జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే సుప్రీతిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన బిడ్డను తగిన జ్ఞానముతో మీరు నింపమని వేడుకుంటున్నాను తండ్రి. మీ ఆలోచన ఇచ్చి నడిపించండి. నేను నీకు ఆలోచన చెప్పదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదు నన్ను సెలవిచ్చిన దేవుడు తండ్రి. నడవలసిన మార్గాన్ని మీరే బోధించండి. అందరినీ మమ్మల్ని తండ్రి సరైన మార్గంలో మీ ఆలోచన ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాను.